గోవిందరావుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లావుడియా జోగా గారి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరిన మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ. గత 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న జోగా గారు ఏనాడు అవినీతి అక్రమ మరకలు అంటని వ్యక్తి. గత 7 సంవత్సరాల క్రితం జోగా గారి భార్య అయిన లక్ష్మి గారు సర్పంచ్ గా గెలిచి గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారే తప్ప అక్రమాలకు అవినీతికి పాల్పడిన దాఖలాలే లేవు. అందుకే అందరికీ అందుబాటులో ఉండి అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉండడం అతని నైజం. గోవిందరావుపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మంత్రి సీతక్క గారి లక్ష్యం. మంత్రి సీతక్క గారు వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే గోవిందరావుపేట గ్రామానికి మొదట విడతగా 80 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. అలాగే రెండో విడతగా 200 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి సీతక్క గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మన గ్రామ అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమని, అలాగే లక్నవరం జలాశయంను మిషన్ భగీరథ నీటితో పంపి గోవిందరావుపేట పంట పొలాలకు సాగునీటి అందిస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అలాగే గోవిందరావుపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మారుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గోవిందరావుపేట గ్రామ ప్రజలకు, పెద్దలకు, మహిళలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి లావుడియా జోగా నాయక్ గారి కత్తెర గుర్తుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అనేక రకాలైనటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఈ 2 సంవత్సరాలలో కూడా మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, అలాగే ఉచిత విద్యుత్తు, ప్రతి గృహానికి ఉచిత విద్యుత్తు, మరి పావలా వడ్డీ రుణాలు, మరి మహిళల్ని కోటీశ్వరులు చేసే విధంగా ప్రతి ఒక్కరికి మరి ప్రతి రాష్ట్రంలో చాలామంది మహిళల సంఘాల ద్వారా మరి బస్సులు కూడా కొనిపించి పెట్రోల్ బంకులు పెట్టించి మరి ఈ రాష్ట్రంలో మహిళలకి అత్యున్నత స్థానం కల్పిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇది. మరి ఈ నియోజకవర్గంలో కూడా మరి శాసనసభ్యురాలుగా గెలిచినటువంటి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారు మరి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి అట్టి ప్రతి కార్యక్రమం కూడా మరి సీతక్క గారు ఇప్పటికే దాదాపు మన మండలానికి, గ్రామానికి కానీ అనేక నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాళ్ళు కానీ, డ్రైనేజీలు కానీ, ఎస్సీలకు సంబంధించిన కానీ ఏది ఉన్నా అన్నిటినీ శ్రద్ధతో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారే కాబట్టి మరి ఈ నియోజకవర్గంలో ఈ గోవిందరావుపేట గ్రామంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మంత్రి గారు మరి ఈ ఎన్నికల సందర్భంగా కూడా మరి గోవిందరావుపేట వచ్చి జోగా గారిని గెలిపిస్తే మరి ఏమేమి చేస్తాం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా ఏదున్నా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరి గ్రామానికే అందిస్తామని చెప్పడం జరిగింది. మరి కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి సీతక్క గారు గోవిందరావుపేటలో ఓడిపోతారనే భయంతో 3 సార్లు 4 సార్లు వస్తుందని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మరి చెప్పడం జరుగుతూ ఉంది. జూబ్లీ హిల్స్ మొన్న జరిగిన జూబ్లీ ఎన్నికల్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, ప్రజలకు ముఖ్యమంత్రినైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తాను, నన్ను ఎవడేమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, నేను కార్యకర్త కోసం పనిచేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మరి మంత్రి సీతక్క గారు కూడా మరి గోవిందరావుపేట వచ్చినప్పుడు మరి ఇలాంటి వదంతులన్నీ కొట్టివేస్తూ నా కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త కోసం నేను కష్టపడాలి, దానికోసమే నా ఈ ప్రయత్నం, నేను గెలిచిన ఓడిన ప్రజల మధ్యలోనే ఉన్న, ప్రజల్లోనే తిరుగుతా ఉన్నా, గోవిందరావుపేటకి చిన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు మంత్రిగా వస్తున్నాను, దాంట్లో భాగంగానే నా కార్యకర్తల్ని గెలిపించుకునే నా కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏ భయంతోనో దానితోనో కాదు. ప్రతి సందర్భంలో కూడా గోవిందరావుపేట మరి సీతక్క గారి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఎన్నికలలో సీతక్క గారి వెంటే ఉన్నది గోవిందరావుపేట అని చెప్పి అక్కగారు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యల్ని కూడా పరిష్కరించడానికి మరి ఒక అవకాశం దొరికింది. గతంలో ఏం జరిగిందో తెలియదు. జోగా నాయక్ గారు కూడా మరి 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినా మరి వారి భార్య చేసింది లక్ష్మి గారు. మరి అటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జోగా నాయక్ గారిని మరి గెలిపించడం జరిగింది. కాబట్టి దయచేసి
మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క గారే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికే ఈ నియోజకవర్గానికి దాదాపు 2000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మరి సమ్మక్క తల్లిని మనం ఈ ప్రాంతవాసులుగా ఎంత ఆరాధిస్తామో మనకు తెలుసు. సమ్మక్క సారక్క దేవత ఆలయాలను కూడా మరి ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రేపు అది మొత్తం రోజు వీడియోలు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. మరి దాని మీద కూడా మరి సీతక్క గారు సమ్మక్క సారక్కల వారసురాలుగా మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ గ్రామాభివృద్ధి కోసం మరి పాటుపడతారని చెప్పి మరి కోరుకుంటున్నాం. మరి అలాగే మరి గ్రామంలో నేను ఉప సర్పంచ్గా పనిచేసినప్పుడు కూడా 2017లో మరి ఇక్కడ కోతుల్ని పట్టేయడం జరిగింది. ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి కూడా మరి ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు కొంత పని చేయాలని కోతులను కూడా పట్టించడం జరిగింది. మరి అదే ఇప్పుడు నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఇక్కడ ఈ మండలంలో మరి జోగానాయక్ గారు సర్పంచ్గా గెలిపిస్తే మరి కోతులను కూడా పట్టించే విధంగా మరి మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. జోగా గారు కానీ వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పూర్తి స్థాయిలో కోతులు పట్టించడానికి సహకరిస్తామని మంత్రి గారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన దాంట్లో చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఎన్నో రకాలుగా ఇక్కడ ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. మరి పిల్లల దగ్గర ముక్కుబుండి వసూలు చేసిన ఫీజులు మరి ఈరోజు వాటన్నిటినీ కూడా మళ్ళీ మన మీదే వేసి మళ్ళీ రేపు ఓడిపోయినా గెలిచినా ఆ డబ్బులన్నీ మళ్ళీ ఫీజుల రూపంలో వసూలు చేస్తారు. మళ్ళీ రేపు అవసరమైతే మళ్ళీ ఎంతో కొంత ఫీజు పెంచి అయినా ఆయన సంపాదించుకుంటాడు. కానీ జోగా గారు తన తండ్రి, తన తల్లి, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఇవి. వాళ్ళు కూడా మరి ఏ రోజు కూడా ఓడిపోయినా కానీ గతంలో ఇది 5వ సారి పోటీ చేస్తున్నారు. గతంలో 3 సార్లు ఓడిపోయినా కానీ మరి తెల్లారే పారబట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు పనికి పోయినటువంటి సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి అనేక రకాలుగా ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా తుడిచేసుకొని పోయేటువంటి వ్యక్తి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్థానిక అభ్యర్థి, పెద్దలు అందరి గౌరవం ఉండే వ్యక్తిని గెలిపించి మరి జోగానాయక్ గారి కత్తెర గుర్తుకు వేటు వేసి మరి జోగానాయక్ గారి ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి మరి అందరూ కూడా సహకరించాలని, మరి అలాగే ఎక్కడెక్కడో విద్యార్థులు ఉన్నారని చెప్పి వాళ్ళను కూడా మాయమాటలతో చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని కాకుండా మరి ఇప్పటి నుంచే వాళ్ళని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చే విధంగా పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మీ తల్లిదండ్రులతో, మీ కుటుంబ సభ్యులతో ఓటీపీ మని పిల్లల ద్వారా కూడా మరి చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మూర్ఖత్వం ఆలోచించి మరి వాళ్ళ ఈ పిల్లల్ని ఇంత ఇబ్బంది పెడతా అంటే రేపు ఇంకా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారో కూడా ఆలోచించుకొని మరి ప్రజలందరూ కూడా విచక్షణతో మరి ఆలోచించి మరి జోగానాయక్ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి మరి వారికి సంబంధించిన మరి వార్డు మెంబర్లను కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించి 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల్లో పాల్గొని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే గోంద్రాపేటకి రెవెన్యూ విలేజ్ కూడా పొంగులేటి శ్రీనన్న గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. వారి దగ్గర ఫైల్ ఉంది. అతి త్వరలో దాన్ని కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అలాగే దయాలవాగు నుంచి ఏదైతే వట్టివాగు వయా రంగాపూర్ వరకు కూడా మరి డొంక ఏదైతే ఉందో దాన్ని కూడా మరి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే ఇస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఫ్రూట్ ఫారం నుంచి జిల్లెలగడ్డ ద్వారా ఉన్నటువంటి అటు దుబ్బగూడెం రోడ్డు వరకు కూడా రోడ్డు నిర్మాణం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటి ప్రధాన సమస్యలన్నింటినీ కూడా మరి గుర్తుపెట్టుకొని మరి అభివృద్ధికి సహకరించాలని చెప్పి జోగానాయక్ గారి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై సీతక్క, జై రేవంత్ రెడ్డి.